కె.వి. లక్ష్మణరావు గారు అందించిన దైవానుగ్రహం. మనిషి జీవితమంతా కోరికలతో ప్రయాణమే. ఒక కోరిక తీరగానే మరొకటి పుడుతుంది. ఆ కోరికలను జయించి కర్తవ్యాన్ని దైవార్పణగా మార్చుకోగలిగితే జీవితం ఎంత ప్రశాంతంగా మారుతుందో పురాణాలు తెలియజేశాయి. అటువంటి మహత్తరమైన ఉదాహరణలలో ఒకటి అంబరీష మహారాజు చరిత్ర. అది భక్తి, వినయం, దైవానుగ్రహానికి ప్రతీక. అంబరీషుడు సప్తద్వీపాలకు చక్రవర్తి. అనంత సంపద, అపరిమిత అధికారం, అఖండ వైభవం ఆయన సొంతం. అయినప్పటికీ ఆయన హృదయం మాత్రం భౌతిక వైభవాలపై కాకుండా ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలపై నిలిచి ఉండేది. చేతులు దేవాలయ సేవలో నిమగ్నమయ్యేవి. చెవులు విష్ణు కథామృతాన్ని ఆస్వాదించేవి. కళ్ళు శ్రీహరి సౌందర్యాన్ని దర్శించేవి. మనసు నిత్యం దైవస్మరణలో మునిగిపోయేది. భౌతికంగా మహారాజు బాధ్యతలు నిర్వహిస్తూనే అంతరంగంలో మాత్రం యోగిలా జీవించాడు. అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించేవాడు. ఒకసారి ద్వాదశి ఘడియలు ముగిసేలోపు ఆయన వ్రతదీక్షను విరమించాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా అప్పుడే దుర్వాస మహర్షి తన శిష్యగణంతో అక్కడికి విచ్చేశాడు. స్నాన సంధ్యాది కర్మల నిమిత్తం యమునా నదికి వెళ్ళాడు. అతిథిని గౌరవించకుండా భోజనం చేయడం ధర్మ విరుద్ధం. ద్వాదశి కాలం దాటితే వ్రతభంగం. ఈ సంకట స్థితిలో అంబరీషుడు పండితుల సలహాతో ధర్మాన్ని కాపాడుతూ కేవలం తులసి తీర్థం మాత్రమే పుచ్చుకున్నాడు. దీన్ని అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఆగ్రహోదగ్రుడై తన తపశ్శక్తితో ఒక భయంకరమైన కృత్య అనగా రాక్షసిను సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమని ఆదేశించాడు. తన సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించిన భక్తుడు కనుక అంబరీషుడు ఎదురైన ఆపదను కూడా దైవప్రసాదంగా భావించి చేతులు జోడించి నిలబడ్డాడు. భక్తుడి రక్షణార్థం భగవంతుడు పంపిన సుదర్శన చక్రం కృత్యను క్షణాల్లో సంహరించింది. ఆ తర్వాత దుర్వాసుణ్ణి వెంబడించింది. ప్రాణభయంతో పరిగెడుతూ ఆయన చివరికి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ విష్ణుమూర్తి, నేను నా భక్తులకు ఆధీనుణ్ణి. నువ్వు నా భక్తుడైన అంబరీషుడి పట్ల అపరాధం చేశావు కనుక అతన్ని శరణు వేడమన్నాడు. అనంతమైన తపశ్శక్తి కలిగిన మహర్షి కూడా అకారణ ఆగ్రహ ఫలితంగా అసహాయుడై భక్తాగ్రేసరుడైన అంబరీషుడి శరణాగతి కోరాడు. అందుకు అంబరీషుడు గర్వించలేదు. భక్తి వినయాల సుగంధంతో నిండిన హృదయంతో సుదర్శన చక్రాన్ని ప్రార్థించి ముని ప్రాణాలను కాపాడాడు. అంబరీషుడు రాజపాలనను కూడా దైవ కైంకర్యంగా భావించాడు. కర్తవ్యాన్ని భగవంతుడికి అర్పణగా ఆచరించాడు. అందుకే అడ్డంకులు కూడా ఆయనకు విజయాలుగా మారాయి. మనిషి ఆపదలో మాత్రమే కాదు, అన్ని వేళల్లోనూ దైవస్మరణలో ఉండాలి. కర్మను కర్తవ్యంగా భావించి ఫలితాన్ని దైవానికి వదిలేయాలి. వేదనను ప్రార్థనగా మార్చాలి. శోధనను సాధనగా మలచాలి. మనసును దైవానికి స్వాధీనం చేయాలి. అప్పుడు దైవానుగ్రహం కలుగుతుంది. జీవితం పవిత్రమవుతుంది. జన్మ సార్థకమవుతుంది.